డాక్టర్ భూపతి రెడ్డి సార్ గారు అమ్మ ఫోటోకు పూలమాల వేయాల్సిందిగా కోరుచున్నాం. స్త్రీ ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీ, ఒక అమాయక స్థితిలో ఉన్నటువంటి స్త్రీ తమ యొక్క పిల్లల్ని ఏ విధంగా పెంచింది. అసలు అక్షర జ్ఞానమే లేనటువంటి మా అమ్మ మమ్మల్ని చదివించడంలో మా నాన్న చెప్పినటువంటి బాటలో నడిచి ప్రతి క్షణం మా వెంట ఉండి మమ్మల్ని చదివించడానికి చేసినటువంటి కృషిలో, మా ప్రతి పనిలో తాను చేసినటువంటి సహకారానికి గాను ఈ ఉన్నతమైన స్థితిలో మేమున్నాము అనేటటువంటి జ్ఞాపకంలో ఈ యొక్క సమావేశంలో అందరికి కూడా ఒక ఆలోచన రేకెత్తించి ఒక అమాయకమైనటువంటి మా అమ్మ మమ్మల్ని ఇంత పెద్ద చేసింది అని అంటే, అన్నీ ఉండి చదువు సంస్కారాలు ఉండి అన్నీ ఉన్నటువంటి తల్లులు ఇంకేమైనా సాధించవచ్చు అనేటువంటి సందేశాన్ని ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశమే ఈ సమావేశం. సో తన యొక్క ఆలోచనలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకున్నారు. ప్రస్తుత సమాజంలో పిల్లలు చెడిపోతున్నటువంటి తీరు, తాము తమ తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి శ్రద్ధతో తాము పెరిగినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూనే ప్రస్తుత పరిస్థితులలో పిల్లలు చెడు మార్గాల్లో వెళుతూ ఉన్నటువంటి వాళ్లకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశమే ఈ సమావేశం. ఈ సమావేశం చాలా అంటే ఒక బాధాకరమైనటువంటి సన్నివేశం అయినప్పటికీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా ఇది ఏర్పాటు చేయబడింది. పెంచి పోషించుకున్నటువంటి వారిగా ఉన్నారు. సో ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. డాక్టర్ రిక్కా సుదర్శన్ గారిని మాట్లాడాల్సింది వందనాలు తెలియజేస్తున్నాం. మా అమ్మ గారి అనుబంధం, మాతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవడానికి మేమందరం కలిసి మా అన్నయ్య ప్రోత్సాహంతో రాసినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఏర్పాటు చేసినటువంటి సభలో మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మా అమ్మను గురించి కొన్ని విషయాలు చెప్పాలనేది మా యొక్క ఆశ, కోరిక. ఆమెను గురించి చెప్పాలి అని అంటే ఈ రోజంతా కూడా మాకు సరిపోదు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో అడవి పదిరే అనేటటువంటి గ్రామం, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆ గ్రామంలో పుట్టినటువంటి ఆ వ్యక్తి చాలా దూరంగా ఉన్నటువంటి ఈ స్థలానికి ఆమెని మా నాన్నగారితో ఇచ్చి పెళ్లి చేయటం. మా నాన్నగారిని ఈ మధ్య మా అన్న ఒక ప్రశ్న అడిగాడు, ఎట్లా కుదిరింది ఈ సంబంధం అని. అయితే దానికంటే ముందు మా పెద్దమ్మను కూడా ఈ ఊరికే ఇచ్చారు. అయితే అన్నాడు, అంటే మన భాషలో మాట్లాడితే కనుక ఏమున్నది, ముసలోడు వచ్చి పోతూ ఉంటుండే వాళ్ళ ఇంటికి, చూసి నన్ను చూసి మీ అమ్మకు చేసి ఇచ్చాడు అని చెప్పారు. చదువు రీత్యా లేట్గా వస్తే మా అమ్మ అడిగేది, మా ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ అడిగేది, ఏంద్రా ఇంత లేట్ వచ్చినావని గట్టిగా అడిగేది. అడిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోగానే, బిడ్డ కొట్టొద్దు వాళ్ళని,
తిట్టద్దు వాళ్ళని. వయసుకు వచ్చిన పిల్లలు, ఎదిగిన పిల్లలు ఈ రోజులు మంచిగా లేవు, జాగ్రత్తగా చూసుకోండి. అంటే వాళ్ళు చెప్పేటటువంటి ఆ విధానం, ఆ మాటలు చూస్తుంటే నిజంగా చదువుకున్నటువంటి మాలాంటి వారికి కూడా ఆ సంస్కారం లేదే అనిపిస్తుంది. వారి దగ్గర మేము చాలా అదృష్టవంతులం. మా తల్లిదండ్రుల్ని మాతో పాటు పెట్టుకొని కొంతకాలం చూసుకోవడం, వారిని చూసి చాలా విషయాలు నేర్చుకోవడం. సో వారి మధ్యలో ఉన్నటువంటి ఆ బంధం ఎంతో గొప్పది. అయితే మా అమ్మగారి గురించి కనుక కొన్ని విషయాలు చెప్తే, మా అమ్మ ఊర్లోకి వెళ్ళేది. ఎప్పుడైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఏమన్నా ఇస్తే ఆమె ఊళ్ళో దాచుకొని తీసుకొచ్చి, నేను చిన్నోని కాబట్టి నేను ఎక్కువగా ఇంట్లో ఉండేవాడిని, మా అన్నయ్య హాస్టల్లో ఉండేవాడు. అంత గొప్ప ప్రేమ మా అమ్మది. ఎక్కడైతుందా, దొక్కంత లోపలికి వెళ్ళింది, తింటావా అని పక్కన కూర్చొని అడిగేది. ఈ అమ్మలో ఉన్నటువంటి ఆ గొప్ప ప్రేమను పంచుకోవడానికి సమయం సరిపోదు. నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. నేను ఇంజనీరింగ్లో సీట్ వచ్చినప్పుడు 1989. ఆ సమయంలో ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. 4500 నా ఫీజు. ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే మా అమ్మకి ఇష్టమైన, అవసరమైన బంగారం ఇంట్లో ఉంటే తీసుకెళ్ళి కుదబెట్టి, అప్పుడు తులం 4000 రూపాయలు, అదంతా కూడా పెట్టేసి 4500 తీసుకొచ్చి మా నాయనకి ఇస్తే, మా నాయన బాపట్లకు వచ్చాడు నా కాలేజ్ చూడడానికి. అక్కడ నా ఫీజు కట్టి నన్ను అడ్మిట్ చేయడానికి. అంటే ఆమె యొక్క ప్రేమలో సాక్రిఫైస్ ఉంది. ఆ సాక్రిఫైస్ చేసేటటువంటి లక్షణాలు మాలో కూడా కొన్ని కనబడతాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా అమ్మ నాన్నలకు ఉన్నటువంటి ఈ త్యాగపూరితమైనటువంటి ప్రేమ మా పిల్లలకు కూడా మేము చూపించాలి, మా తోటి వారికి కూడా చూపించాలి అనేటటువంటి కోరికలు, ఆశలు మాలో కలుగుతాయి. మీరు చాలామంది మా అన్నను కూడా చూస్తారు. మా అన్న చాలామందికి తెలుసు, నేను ఎవరికి తెలియదు. జనరల్గా నేను ఈ ఊర్లో ఉన్నది చాలా తక్కువ. కాబట్టి ఆయన చేసేటటువంటి పనులను మీరు అందరూ చూస్తారు. కాబట్టి మన జీవితాల్లో మన తల్లిదండ్రులను చూసి మనం నేర్చుకున్నది మనం పాటించినట్టయితే, ఏ చదువు సంధ్య లేనటువంటి ఆ భార్యాభర్తలు ఇద్దరు, మా అమ్మ నాన్న, ఎంత అన్యోన్యంగా జీవించారో, ఎంత ప్రేమ కలిగి జీవించారో, ఈ రోజుల్లో మనుషుల మధ్యలో అది కనుక తల్లిదండ్రులంగా జీవించగలిగితే మన పిల్లలకి, ఇప్పుడు మా అమ్మ నాన్న మాకెంత ఆదర్శప్రాయంగా ఉన్నారో, మనం కూడా మన పిల్లలకి, ఈ దేశానికి ఎంతో. కాబట్టి మా అమ్మలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ త్యాగాన్ని పంచుకోవడానికి ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకు, సభాధ్యక్షులకు వందనాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆలోచన, ఆశయాలు తమ కుటుంబానికే కాకుండా సమాజానికి అంతటికీ అందాలనేటువంటి ఉద్దేశంతో ఒక పుస్తక రూపంలో దాన్ని నిర్మించడం అనేది జరిగింది. దాన్ని ఇప్పుడు మన నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గారు, రూరల్ నియోజకవర్గం నిజామాబాద్, అలాగే నిమ్మ నారాయణ గారు ఈ పుస్తక ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాను.
మరి ప్రొఫెసర్ లింబాద్రి గారి మాజీ రిజిస్ట్రార్ తెలంగాణ యూనివర్సిటీ, అదేవిధంగా మరి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా పనిచేసినటువంటి మీ రావుట్ల ముద్దు బిడ్డ, వారి మాతృమూర్తి సంస్కరణ సభలో ఈరోజు రావుట్ల గ్రామానికి రావడం జరిగింది. కొంచెం బాధాకరమైనప్పటికీ కానీ ఒక విధంగా గర్వంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ఇన్ ద లైఫ్ అది చాలా గొప్పది. కాబట్టి మరి ఈ సందర్భంగా పెద్దలు ప్రొఫెసర్ లింబాద్రి గారికి, వాళ్ళ బ్రదర్ సుధాకర్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, మరి వాళ్ళ సన్నిన్ల శామ్యుల్ గారికి, అదేవిధంగా రిటైర్డ్ జడ్జి గారు, తర్వాత రిటైర్డ్ ఎస్పీ గారు, అదేవిధంగా మాతో పాటు వచ్చినటువంటి పెద్దలు ఎర్రన్న గారు, అదేవిధంగా సాయిరెడ్డి గారు మాజీ డీసీఎంఎస్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, తమ్ముడు నరేష్, భోజన్న, చాలామంది కాంగ్రెస్ వాళ్ళు. మరి మేము కామారెడ్డికి వెళ్తా ఉన్నాం, దారిలో ఇవాళ మాకు ఒక ప్రిపరేటరీ మీటింగ్ ఉంది, దాంతో అందరు కలిసి వెళ్దామని చెప్పి వచ్చాము. అందరు కూడా పేరు పేరున, మరి ముఖ్యంగా లింబాద్రి గారి కుటుంబ సభ్యులందరికీ, బంధుమిత్రులకు, రావుట్ల గ్రామ పెద్దలకు, గ్రామ అంటే సహచరులకు అందరు కూడా, పత్రికా విలేకరులకు నమస్కారం తెలియజేస్తూ, చాలామంది గ్రామాలలో మనము పెద్ద మనుషులను చూస్తాం, వాళ్ళకు పెద్దగా చదువు రాదు, కానీ వాళ్ళు జీవితంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి అనుభవాలు, వాళ్ళ యొక్క అనుభవించినటువంటి కష్ట సుఖాలు, వాళ్ళు అనుభవించినటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ ఇవన్నీ కూడా అదొక పెద్ద ఒక పాఠ్యపుస్తకం అవుతుంది. అందుకనే లింబాద్రి గారి వల్ల మా అమ్మతో అనుబంధం అని చెప్పి పుస్తకం కూడా రాయడం జరిగింది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అంటే తప్పకుండా వారి జ్ఞాపకాలు, మరి అమ్మ యొక్క జీవితం యొక్క ముఖ్య అంశాలు అన్నీ కూడా ఇమిడి ఉంటాయి. అయితే మనం చాలామంది పెద్ద మనుషులు గ్రామంలో ఏంటంటే వీళ్ళకేం తెలియదు, వీళ్ళు ఎక్కువ పెద్దగా చదువుకోలేదు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళతోని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు క్లోజ్గా బిహేవ్ అయ్యి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్, వాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ మనకు వాళ్ళకి తెలిసిందంటే సగం కూడా తెలియదు. నేను చాలాసార్లు చాలామంది ఇంటర్తో ఇంటరాక్ట్ అవుతుంటానండి. మనం అనుకుంటాం బాగా చదువుకున్నాం, మనమే బాగా మేధావులము, మనకే అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ చాలామంది చదువుకొని వాళ్ళు కానీ పెద్ద మనుషులు వాళ్ళ అనుభవంతో నేర్చుకుని ప్రాక్టికల్గా చాలా ఉంటాయి. అందుకని వాళ్ళను ఇప్పుడు వాళ్ళని గౌరవించాల్సిన అవసరము, వాళ్ళ నుండి నేర్చుకోవాల్సిన అవసరం మనకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ లక్ష్మి గారిని అభినందించాల్సింది ఏంటంటే, ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరైనా పిల్లలు బాగా చదువుకొని ఉత్తములు అయిన అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రుల పేరు గుర్తుపెట్టుకుంటారు. అయితే ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే, పిల్లలకి ఏదో మనం బాగా సంపాదించి పెట్టాలా, ఏదైనా చేసి కొంచెం ఆస్తి కూడబెట్టి పిల్లలకు అందించాలా అనే ఆలోచన చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ లక్ష్మమ్మ గారు కానీ వాళ్ళ తండ్రి అంటే మన లింబాద్రి గారు తండ్రి గారు ఆలోచించేది ఏంటంటే, మా పిల్లలకు విద్యాభ్యాసం ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి. దాంతోపాటు మనము విద్య ద్వారా మనకు బుద్ధి, విజ్ఞానము, నాలెడ్జ్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళు బాగుపడమే కాకుండా మరి సమాజానికి కూడా సేవ చేయగలుగుతారు అన్నది, అంటే పిల్లలకు విద్యను ఇవ్వడం, సంపాదించి ఇవ్వడం అన్నది చాలా పెద్ద ఆలోచన. అది ఆస్తి సంపాదిస్తే చాలామంది మనం పిల్లలను చూసాం, ఎంతమంది తల్లిదండ్రులు కూడా పెట్టిపోతే పిల్లలు ఇదేంటి. ఇప్పుడు చాలామంది అంటే ఇలా పిల్లలు కూడా అంటే రాంగ్ రూట్లో పోయి మరి అంటే ఈ సామాజిక అంటే ఏమంటారు, ఈ నార్కోటిక్ డ్రగ్స్ కానీ ఇంకేదో లేకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా చాలామంది పిల్లలు కొంచెం రుగ్మతకు లోనవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను అనుకుంటా అయితే డెఫినెట్గా వాళ్ళ పెంచే విధానము, తల్లిదండ్రులు పెంచే విధానం మీద ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆస్తిపాస్తులు సంపాదించడానికి వ్యాపార రీత్యాలకు వృత్తిరీత్యా బిజీ అయిపోయి వాళ్ళ పిల్లలను పట్టించుకోకుండా
మరి పిల్లలు ఏం చేస్తున్నారో చూడకుండా మేము మంచి స్కూల్లో జాయిన్ చేసినాం, వాళ్ళకు ఒక మంచి బట్టలు కొనిస్తున్నాం, అవసరం ఒక వెహికల్ కొనిస్తూ ఉన్నాం, వాళ్ళు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ మరి వాళ్ళు రోజు ఏం చేస్తున్నారు, నిజంగా కాలేజీలో పోయి బాగా చదువుకుంటున్నారా లేదా, వాళ్ళకి ఆలోచన విధానం ఏముంది, మరి వాళ్ళ సమాజం పట్ల వాళ్ళ దృక్పథం ఏముంది, వాళ్ళ కుటుంబం పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల వాళ్ళ వైఖరి ఏముందని చాలామంది అంటే కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు పట్టించుకోరు. మరి వాళ్ళ లక్ష్మమ్మ గారు మరి ఎక్కువ చదువుకోకపోయినా మరి వాళ్ళ పిల్లల్ని ఉన్నత స్థానంలో ఉంచిందంటే వాళ్ళ యొక్క దూరదృష్టి, వాళ్ళ యొక్క మరి సమాజం పట్ల వాళ్ళకున్న అవగాహన అని చెప్పొచ్చు. ఇవాళ ఎంత పెద్ద ఇప్పుడు అంటే మన ప్రాంతానికే మంచి పేరు తెచ్చుకున్నటువంటి మరి పెద్దలు లింబాద్రి గారు, వాళ్ళ బ్రదర్ సుధాకర్ గారు, వాళ్ళ కుటుంబం అంతా కూడా డాక్టర్స్, మరి ఇంజనీర్స్ అందరూ కూడా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు టీచర్ ఉన్నాడు తను సలీంలా. సో ఇట్లా అంటే మొత్తం మీద ఏంటంటే సమాజానికి సేవ చేస్తూ ఈ ప్రాంతానికి కూడా సేవ చేస్తూ మరి మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఘనత వాళ్ళ కుటుంబాన్ని అంటే తప్పకుండా అది తల్లిదండ్రులకే చెందుతుంది. తల్లిదండ్రుల ద్వారానే మనకు ఆ పేరు కానీ ఆ ప్రతిష్టలు కానీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నిటికీ అది కుల వ్యవస్థ కావచ్చు, లేకుంటే అంటరానితనం కావచ్చు, లేకుంటే ఇంకేదైనా మూఢనమ్మకాలు కావచ్చు, వాటెవర్ ఏదైనా కానీ ఈ సమాజంలో రుగ్మతలన్నిటికీ కూడా ఒక సర్వరోగ నివారణ అంటారు చూడండి, ఆ విధంగా సర్వరోగ నివారణ అనేది ఓన్లీ విద్య. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే చెప్పారు, ఒక మన పిల్లలకు చదువునిచ్చి విద్యాభ్యాసాన్ని ఇచ్చి వాళ్ళ జ్ఞానాన్ని ఇస్తే వాళ్ళు బతకడమే కాకుండా నలుగురిని బతికించగలుగుతారు, సమాజాన్ని కూడా సేవ చేయగలుగుతారు, ప్రాంతాన్ని కూడా సేవ చేయగలుగుతారు అన్నదే మరి ఇక్కడ ముఖ్యంగా మనము లక్ష్మి గారి ద్వారా వాళ్ళ పిల్లలకు అందించినటువంటి ఆస్తి చాలా గొప్పది. సరే ఇలా కోట్ల రూపాయలు సంపాదించకపోవచ్చు కానీ వీళ్ళకు మంచి విజ్ఞానాన్ని బుద్ధిని నేర్పించి వాళ్ళ పిల్లలను ఉత్తమంగా తీర్చిదిద్దే పెంపకం ఏదైతే ఉందో నిజంగా చాలా అభినందనీయం. వారి స్మృతికి మరి వాళ్ళ అంటే నేను ఇలా భాగస్వాములు కావడం ఉన్నది ఒక విధంగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. మరి రావుట్ల గ్రామానికి మరి ఇప్పుడు ఎనలేని సేవ చేసినటువంటి పెద్దలు లింబాద్రి గారు, వాళ్ళ బ్రదరు, నాకు చాలా రోజుల నుండి తెలుసు వీళ్ళందరూ కూడా. నేను తెలంగాణ ఉద్యమంలో 2001లో మేము తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయినప్పటి నుండి నేను పాటలు పాడేవాడు, మొత్తం కలిసి సామాజిక అంటే చైతన్యం కొరకు, తెలంగాణ భావవ్యాప్తి కొరకు మీరు ప్రొఫెసర్గా వీలు చేసే కార్యక్రమాలు వీలు చేశారు, రాజకీయ నాయకుడుగా ఒక డాక్టర్గా మేము కూడా చేయడం జరిగింది. సరే అందరి కృషితోని ఇవాళ మన తెలంగాణ మనము సాధించుకొని ఒక అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ వైపు మనము వెళ్తూ ఉన్నాం. సో ఇవాళ మనకు ఒక డిగ్నిటీ వచ్చింది, మనకు ఒక మన భాషకు కానీ మన జీవన విధానానికి మన సంస్కృతికి అన్నిటి కూడా ఇవాళ మనం ఒక ఐడెంటిటీ వచ్చింది, మనకు గర్వంగా మనం చెప్పుకోగానే ఇవాళ తలెత్తుకొని తిరగలుగుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నిటి కూడా అంటే కారణం ఏంటంటే విద్య ఒకటే. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు అందించినటువంటి, ఇప్పుడు చెప్తా ఉన్నాడు తను సుధాకర్ గారు, వాళ్ళు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, డబ్బులు లేవంటే మరి జనరల్గా మహిళలు అంటే తెలుసు అందరు కూడా, మీకు బంగారం అంటే చాలా ఇష్టం చాలామంది అందరు. మరి బంగారం కూడా అమ్మి కొడుకు చదువుకోవాలో ఇంజనీర్ కావాలనే ఆలోచన ఏదైతే ఉందో దానివల్ల మరి ఇప్పుడు ఆయన ఒక ఇంజనీర్ అయ్యి కొన్ని వేల మందికి సేవ చేసి మరి సమాజానికి అభివృద్ధిలో కానీ సమాజం డెవలప్మెంట్లో ఎంతో కృషి చేసి ఒక ఉన్నత స్థానంలో ఎదిగే పరిస్థితి ఉంది. కాబట్టి అంటే అలాంటి ఆలోచనలు అన్నదే మనం ఇవాళ అంటే అందరికీ తల్లిదండ్రులు ఉంటారు, అదే చెప్తాను, తల్లిదండ్రులు చాలామంది ఆస్తులు సంపాదించిపోతారు, కానీ విద్యను అందించినటువంటి తల్లిదండ్రులు నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఇంకెక్కువ ఇక్కడ అంటే నీకు కొంచెం కామారెడ్డి లేదు ఉంది. సో దయచేసి మనం మన్నించాలి, ఇట్లా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రభాకర్ గారు, మన సిస్టర్ గోదావరి గారు, వీళ్ళంతా అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. నా ఆలోచన విధానం కూడా అంటే కొంతవరకు వాళ్ళతో మ్యాచ్ అవుతుంది, అంతా అని చెప్పలేం కానీ కొంతవరకు అయితే మ్యాచ్ అవుతుంది. సో అందుకని మీరందరూ కూడా సహకారంతో ఇవాళ నేను కూడా ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నా, నేను అనుకుంటున్నాను ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను, నా చైతన్య సహాయం ప్రభుత్వం తరంగా కానీ అన్ని విధాలు మేము చూస్తూ ఉన్నాం. ఇవాళ మన నియోజకవర్గంలో చూడండి ఎక్కడ కూడా కొట్లాటలు కానీ కేసులు కానీ లేకుంటే ఇంకా హరాస్మెంట్ కానీ ఇవన్నీ లేవు. సో నాకు కూడా తెలుసు, చదువుకున్నవాడిని కాబట్టి మరి సమాజం పట్ల ఒక మంచి దృక్పథంతో ఉండాలి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళను మనం ఆదుకొని మరి అందరూ సమానంగా ఎదగాలి. అప్పుడే మనము ఒక్కరు బాగుంటే బాగుండదు, సమాజంలో అందరూ బాగుంటేనే మన గ్రామం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. కాబట్టి అందరినీ చైతన్యంలో కాడికి అందరూ కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే నా లక్ష్యంగా మరి పనిచేస్తూ ఉన్నాను. దాన్ని తప్పకుండా మీరు కూడా అందరూ కూడా గుర్తిస్తారని చెప్పి భావిస్తూ
మరి మీకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి లక్ష్మి గారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గలోక ప్రాప్తి జరగాలని, మరి వాళ్ళ కుటుంబానికి కూడా అందరు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చిన్న పెద్దలందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి లక్ష్మమ్మ గారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఈ పుస్తకంలో రాసింటాం. వాళ్ళ యొక్క పర్సనల్ అనుభవాలు, తల్లితో ఉన్నటువంటి అనుభవాలు తప్పకుండా ఇది చదివితే దీంట్లో చాలా విషయాలు మనం నేర్చుకునేది ఉంటుందని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నాను. తప్పకుండా మనం ఒక మెసేజ్ తీసుకెళ్దాం. తల్లిదండ్రులు మనం ఎట్లా గౌరవించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా పెంచాలనే మెసేజ్ మనము తీసుకొని మనం ఈ సమాజం ముందుకు వెళ్దామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఆత్మీయ సమావేశం, కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధుమిత్రులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అమ్మ ఈ ప్రపంచ సృష్టికే అమ్మ యొక్క గొప్పతనం, అమ్మ యొక్క కృషి మనం మననం చేసుకోవడం అంటే నాన్నని చిన్న చేయడం కాదు. నాన్న గొప్పతనం కూడా చాలా గొప్పది. ఈ నేపథ్యంలో అమ్మతో నాకున్న 40 సంవత్సరాల అనుబంధం, అమ్మ ఏదైతే లింబాద్రి వేల్పూర్ హాస్టల్ నుంచి మొదలుకొని భీమ్గల్ హాస్టల్, బోధన్ డిగ్రీ, హైదరాబాద్ యూనివర్సిటీ పీజీ, ఒక మాటలో చెప్పాలంటే విద్యార్థి ఉద్యమంలో ఒక చురుకైన పాత్ర పోషించిన ఆర్ లింబాద్రి అమ్మ. ఇక్కడ లింబాద్రితో పనిచేసిన సంజీవ్ గాని అనేక మంది విద్యార్థి నాయకులు ముందరే కూర్చున్నారు. ఆనాడు సమాజంలో ఉన్న ఆర్థిక వ్యత్యాసాలకు వ్యతిరేకంగా, కుల పీడనకు వ్యతిరేకంగా అనేక పోరాటాల్ని నిర్వహిస్తున్న సందర్భంలో తీవ్రమైన నిర్బంధం ఆ పీడిఎస్ పైన కానీ, ఆనాడు రైతు కూలీ సంఘం పైన కానీ తీవ్ర నిర్బంధాన్ని ఈ ప్రాంత ఉద్యమం ఎదుర్కొంది. మన అధ్యక్షులు సోలమాన్ సార్ కూడా అందులో ఫేస్ చేసిన దాంట్లో ఒకరు. ఆ సందర్భంగా ఈ గ్రామంలో తునికాకు రేటు పెంచాలని ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, ఫారెస్ట్ అధికారుల వేధింపులు, ఫారెస్ట్ అధికారుల అవినీతి, దీన్ని వ్యతిరేకిస్తూ ఈ సంఘాలు పనిచేస్తున్న సమయంలో పోలీసులు లింబాద్రి ఎక్కడ, పలానా రైతు సంఘం, రైతు కూలీ సంఘం నాయకులు ఎక్కడ, నాటి ప్రజాబంధ పార్టీ నాయకులు ఎక్కడ అని దాడులు చేసిన సమయంలో అమ్మ మాకేనాడు తిరిగి మందు పోయలేదు. సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా నేను. అయ్యా, ఈ లోకం 110 మాట్లాడతాయి. ఈ లోకంలో మీరు చేసే పని కొంతమందికి నచ్చదు, బట్టగాసి మీద పడేస్తారు. కానీ మీరు చేసే పని న్యాయమైంది, మీ చేసే పని నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంది అని చెప్పేసి ధైర్యం చెప్పిందే తప్ప నా కొడుకుని చదువుకోకుండా చేస్తున్నావు, ఇదేం పార్టీ, ఇదేం సంఘం అని ఒకనాడు కూడా విమర్శన అనేది బాబు నుంచి కానీ అమ్మ నుంచి కానీ మేము వినలేదు. అంటే నా దృష్టిలో సమాజాన్ని చదివింది అమ్మ, సమాజాన్ని సాంఘిక ఆర్థిక వ్యత్యాసాలను అర్థం చేసుకుంది అమ్మ. దీనికి చదువు ఎందుకండి అమ్మ? ఇంకోటి కాదు,
కానీ తన కొడుకుతో పాటు వచ్చే అనేక మందికి బువ పెట్టినవి కాదు, కడుపులో దాచుకుంది. అది కూడా విప్లవం. ఈ సమయంలో అల్క కిషన్ టీజీఓ అధ్యక్షులు అన్న రిటైర్డ్ జడ్జి నిమ్మనారాయణ గారు, అన్న నరసన్న, అట్లాగే రిటైర్డ్ ప్రొఫెసర్ లింబాద్రి గారు, అమ్మ భారతి గారు, జ్యోతమ్మ, కాకర్ సుదర్శన్ మరియు సోలమన్ గారు, అల్క కిషన్ గారు, మరియు ఈ సభకు విచ్చేసిన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అమ్మలు, అక్కలు, పత్రికా మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారములు. నిజంగా అమ్మ స్మృతిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన లింబాద్రి గారికి నా యొక్క నమస్తమాంజలులు. నిజంగా లింబాద్రి గారు ఈ యొక్క సభతోని అంటే రుణం ఎవరం తీర్చుకోలేం, కానీ ఈ యొక్క సభతోని అమ్మ యొక్క రుణం తీర్చుకున్నట్లుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత చక్కని కొడుకును కన్న తల్లి ఎంతో ధన్యజీవి. ఆ అమ్మ స్వర్గస్థురాలైన ఎక్కడున్నా కానీ మనకు కళ్ళెదురుగానే ఉన్నట్లు కనిపిస్తుంది. సో ఈ యొక్క సమావేశంలో ఈ రిక్క లక్ష్మమ్మ గారి స్మృతిలో అమ్మను జ్ఞాపకం చేసుకోవడం అంటే నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. సో అమ్మ అంటే ఎవరికైనా అమ్మ. ఒక అందరికి తెలిసిన ఒక నానుడే ఉన్నది, జగమే పలిక శాశ్వత సత్యం ఇదే, అందరినీ కనీ శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడికైనా అమ్మ ఒక్కటే అని చెప్పేసి ఒక కవి గారు రాసిండ్రు. ఇది అందరికి తెలుసు, సినిమాల పాట. కానీ నిజంగా అమ్మ అంటే అంతకంటే దైవము ఎక్కడ లేదు. ఇప్పుడు మనము మన లింబాద్రి గారు వాళ్ళ అమ్మను ఎంత దైవంగా ప్రేమించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందో నిజంగా లింబాద్రికి, వాళ్ళ బ్రదర్కు, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో ఇప్పుడు ప్రభాకరణ గారు మాట్లాడినట్లు దేశానికి చేసిన బంధుమిత్రులందరికీ కూడా మరి శుభాకాంక్ష తెలియజేస్తూ, మరి అన్నగారు అమ్మ గురించి ఆల్రెడీ ఒక బుక్కే ప్రింట్ చేశారు. మరి ఆ అమ్మగారి యొక్క కష్టపడి మనల్ని కంటారో ఒక చిన్న పాట రూపొందించడానికి ప్రయత్నం చేద్దాం. మనసుకు కాదు మరువతరమా, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమా, మనసుకు కాదు మరువతరమా. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తముతాయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులో ఉండనన్నప్పుడు, ఇక నేను కడుపులో ఉండనన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టి ఆ కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి బ్రతికున్న శవమోలే సొమ్మసిల్లునమ్మా, బ్రతికున్న శవమోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమగున, ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మా. మనసుకు కాదు మరువతరమా, ఓర్చుకోని అమ్మ తక్కి ఎరిగిన ప్రతి గుడ్డల్ని పిండేసి చాకిరిలో అమ్మోలు సబ్బోలే అడుగును, సాకిరిలో అమ్మోలు సబ్బోలే అడుగును. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగానే మారాము చేస్తే పావురంగా కాపలగుంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోల పాడపాటి అమ్మ పడుకోబెడతది. అమ్మా
కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమా. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పినే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిర ఊరికొచ్చి దెబ్బ తాకేనా నీ ఒళ్ళంతా చూస్తుంది, దెబ్బ తాకేనా నీ ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాసులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడమిద్దలు లెక్క లేవని ఉన్నా కన్న కడుపే మేడమిద్దలనుకుంటది, కడుపు తీపే ఆస్తి పాసులనుకుంటది, కడుపు తీపే ఆస్తి పాసులనుకుంటది. జనమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి ఆడినప్పుడే అమ్మ ముఖములో నా కోటి దీపాలు వెలుగును. అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమా, మనసుకు కాదు మరువతరమా. థ్యాంక్ యూ. ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో యువతరానికి లేదా ఇప్పుడున్నటువంటి సమాజంలో అనేక విషయాల్లో అమ్మలను పట్టించుకోవటం లేదు, ఆస్తులే ప్రధానమైపోయి భార్య భర్తలు కూడా పట్టించుకోనటువంటి ఈ పెట్టుబడిదారి కల్చర్లో ఈరోజు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు అనడానికి ఇట్లాంటి అవసరమవుతున్నాయి. మరి దురదృష్టకరమే అయినప్పటికీ కూడా ఒక కవి అన్నట్టుగా అమ్మ యొక్క వారసత్వాన్ని అమ్మ బిడ్డలుగా ఈ సమాజానికి తన జ్ఞాపకాలని తెలియజేయటంలో ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓ కవి అన్నట్టుగా అమరత్వం రమణీయమైనది, అది కాలాన్ని కౌగిలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేస్తుంది అన్నట్టుగా అమ్మ అడవి పదిలో పుట్టింది. 1921 ఆ ప్రాంతంలో జగిత్యాల జైత్రయాత్ర మొత్తం ప్రజలందరూ సమానమైనటువంటి జిల్లాలో పుట్టింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రాంతాన్ని చూసిన తర్వాత అలాంటి సమాజమే కోరుకుంటున్నటువంటి అన్నలతో ఏకీభావం కుదిరింది. అందుకని తమ బిడ్డలు ఎన్ని ఇబ్బందులు పడ్డా, నిర్బంధాలు ఎదురైనా, ఏమైనా కూడా ఎప్పుడు కూడా చలించలేదు, వెనకడుగు వేయటానికి ఎప్పుడు కూడా అడ్డంకి చెప్పలేదనే విషయం ప్రభాకర్ అన్న చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాం. ఇక్కడ నాకు 2 అంశాలు కనబడుతున్నాయి. రక్త సంబంధం గొప్పదా లేదా వర్గ సంబంధం గొప్పదా అనే విషయంలో మనం మాట్లాడితే 2 ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి లింబాద్రన్న, సుదర్శన్ అన్న నాకు కనబడుతున్నాడు. ఇక్కడ ముందున్నటువంటి వాళ్ళు వర్గ సంబంధం నేను చూస్తున్నా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా నాకు కొంత 10th ఇంటర్మీడియట్ నుంచి అన్నను చూస్తున్నా నేను. వాళ్ళతోని అట్లాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి అమ్మలందరితోని, అన్నలందరితోని, బాపులందరితోని చాలా సున్నితంగా మెత్తగా మాట్లాడటం అనేది చాలా అది ఎవరికి తరం అనే విషయం నేను మరోసారి గుర్తు చేసుకుంటున్నా. నిన్న ఈ ప్లాట్ విషయంలో మేము సభ పెడదామనంటే అన్న పెట్టుకోవచ్చు, చేద్దాము, ఏం కాదులే అన్న. వాళ్ళతో చెప్పాలి, వాళ్ళ కన్సెంట్ ఉండాలి, వాళ్ళు మన వాళ్ళే అయినా మనం వాళ్ళ పర్మిషన్ కాదు చెప్పడం అనేది మన ధర్మంగా ఉండాలి అని మనమేమనుకుంటాం, ఇది మనోళ్ళదే, మనం ఏమనుకున్నా చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటాం. కానీ మన వాళ్ళైనా అవతల వాళ్ళైనా మనం ఆ విషయాలను మనం చెప్పడం అనేది మన బాధ్యతగా ఉండాలి. అది రోజువారీ కార్యక్రమంలో కూడా అందరితో అట్లా కలిసి ఉండటం అనేది, నిత్య జీవితంలో అలవాటు చేసుకోవటం అనేది అమ్మతోని నాన్నతోని వచ్చిందనేది నేను అనుకుంటూ, తను నేర్చుకున్నటువంటి చదువు, తను నేర్చుకున్నటువంటి ఆ PDSUలో నేర్చుకున్నటువంటి మార్క్సిస్టు కావాలంటాడు. నువ్వు మార్క్సిజం చదివితే నువ్వు ఎవరితో ఎట్లుండాలో అర్థమవుతుంది, నువ్వేం చేయాలో అర్థమవుతుంది. అట్లా చేయటం అనేది మార్క్సిజంలో ఉన్న గొప్పతనం. ఈ రోజు ఉన్నటువంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు సంక్షోభం వచ్చినప్పుడల్లా మార్క్సిజాన్ని చదువుతున్నా. ఎక్కువ ప్రింట్ ఏదైందిరా అంటే మార్క్స్ రాసినటువంటి క్యాపిటల్ మాత్రమే ప్రింట్ అయింది. ఎందుకని అట్లయింది? వాళ్ళకు అవసరమైంది. నువ్వు మెత్తగా కోయాలన్నా, నువ్వు ఎట్లా ఉండాలన్నా, నువ్వు అన్నిటికీ పరిష్కారం ఎలాంటి పరిష్కారం చూపుతుంది
తను తెలవకుండా దోసుకోవటానికి అందులో మార్గం వెతుకునేటటువంటి పనిలో ఈ రోజునటువంటి పాలకులు ప్రపంచవ్యాప్తంగా సంస్కరణల పేరుతోని అనేక పథకాల పేరుతోని ఈ రోజు మార్క్సిజం చదువుతా ఉన్నారు. అందుకని మనం చెప్పదలుచుకున్నది ఎలాంటి వాళ్ళతో ఎట్లా మెలిగి సమాజంలో మనకున్నటువంటి ప్రభావాన్ని మన వేటిని ఎట్లా వేయగలుగుతాం అనేది కూడా ఈ విషయాల్లో మనం అర్థం చేసుకోవాలా. అమ్మ పెంచింది, అమ్మ యొక్క పుట్టినటువంటి జిల్లా ప్రభావం, ఆ ప్రభావంతోన ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజంలో వాళ్ళ ఏదో వారిని బాగా అటువైపు నడిపించుంటుంది. అందుకే అమ్మకు ఉత్తరం రాయించడం, సార్ను చదివేక విషయాలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని మనం చదవాలి. చదివి మనము మన జీవితంలో అనుసరించవలసిన గొప్ప విషయాలు ఉన్నాయి, మన పిల్లలకు చెప్పవలసినవి ఉన్నాయి. అందుకని ఈ అవకాశం ఇచ్చినటువంటి లింబాద్రి సార్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సార్ గారికి, అందరికి కూడా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఆయన గారు జడ్జ్, రిటైర్డ్ జడ్జ్, ప్రస్తుతం హైదరాబాద్లో వాళ్ళు హైకోర్టు ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు లింబాద్రి వేల్పూర్లో దొరికినాడు, తమ్ముడు దొరికినాడు. లింబాద్రి ద్వారా అమ్మ దొరికింది. అమ్మ యొక్క ప్రేమను, ఆమె త్యాగము, తర్వాత ఆమె గడుపుతున్న జీవితం, అన్యోన్యమైన జీవితాన్ని చూడగలిగాను. నేను ఇంత అమ్మకు మంచి కొడుకునని అనుకున్నాను, ధన్యమైంది అనుకున్నాను. ఇంత అమ్మ చెప్పినాను. నిమ్మ నారాయణ గారు, ప్రభాకర్ గారు, లింబాద్రి గారు, భారతి గారు, సభలో ఉన్న మిగతా పెద్దలందరికీ వందనాలు. నేను ముఖ్య అతిథిని కాదు, అతిథిని కూడా కాదు. నేను కావాలనుకొని, అతిథి అంటే తిథి లేకుండా వచ్చావు, నేను అనుకొని వచ్చాను కాబట్టి అతిథిని కాదు, ముఖ్య అతిథిని అస్సలు కాదు. మీలో ఒకరిని, ఇంకా చాలామంది కంటే అన్ని విషయాల్లో కూడా నేను అందరితో పోల్చదగినవన్నీ కూడా కాదు. ఈరోజు మన ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అందరము అమ్మ కడుపు నుంచి వచ్చిన వాళ్ళని. అమ్మ కడుపు నుంచి కాకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అమ్మ యొక్క ప్రేమ, అనురాగం, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ త్యాగం, ఇవన్నీ కూడా అందరం అనుభవించిన వాళ్ళమే. కానీ లింబాద్రి గారు ఇంకొక అడుగు ముందుకేసి అమ్మ జ్ఞాపకాలని, తన జ్ఞాపకాల్లో అమ్మ, తన అమ్మను ఎలా చూశారు, ఏం చేశారు, అమ్మ ఎటువంటి జీవితాన్ని అందించింది, ఎట్లా ప్రేమను పంచింది, పుస్తకంలో ఉన్న విషయాలన్నిటినీ నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకంటే అది మీ చేతుల్లో ఉంది, ఉంటుంది, లేకుంటే మీరు అంతా చదవండి. అంటే ఒక అమ్మను అక్షరంలోకి తీసుకురావటం. అక్షరము అంటే మనందరికీ తెలుసు నాశనం లేనిది. అమ్మను అక్షరంలోకి తీసుకురావటం అంటే అమ్మను అజరామరం చేయటం, అంటే అమ్మను శాశ్వతత్వం చేయటం. ఆ జ్ఞాపకాలని ఇంకో 10 కాలాల పాటు, ఇంకో కొన్ని తరాల పాటు ఆ జ్ఞాపకాలను మనందరికీ అందించాలి. అందరము బాధపడతాం, అందరికీ దుఃఖం ఉంటుంది, అది కొన్ని నెలలు ఉంటుంది, సంవత్సరాలు ఉంటుంది. ఆ దుఃఖం నుంచి బయటపడటం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయితే అమ్మ యొక్క జ్ఞాపకాలని, అమ్మ యొక్క జీవితాన్ని, అమ్మ అనే ఒక పదాన్ని, అమ్మ యొక్క ప్రేమని చాలామంది పుస్తకాలుగా రాయకపోయినా, ప్రత్యేక పుస్తకాలుగా రాయకపోయినా చాలామంది ప్రస్తావించారు. చాలామంది అమ్మ యొక్క అనురాగం గురించి మాట్లాడారు, రాశారు.
అయితే హిందూ కులాల వాళ్ళు లేకుంటే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చదువు వారసత్వంగా లేని వాళ్ళు రాయలేదు అని అంటే అది ఒక రకంగా ఆ ఇన్స్పిరేషనే కావచ్చు, అక్షరంలోకి పెట్టాలి అంటే దాన్ని పెట్టడానికి ఉండే సమస్య కావచ్చు, ఇవన్నీ మనల్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా తెలంగాణలో చాలామంది అన్ని 1-2 కులాలు మినహా అన్ని కులాల మహిళలు అమ్మలందరూ శ్రమలో ఉంటారు. శ్రమలో, కష్టంలో, పొలంలో, చేనులు ఎవరైతే దిగి పనిచేస్తారో వాళ్ళందరికీ శ్రమ పట్ల, మనిషి పట్ల ప్రేమ ఉంటుంది. ఎవరమైతే శ్రమకు దూరంగా ఉంటామో, శ్రమలో ఉండమో, శ్రమ అంటే తెలియదో వీళ్ళందరికీ కూడా అటువంటి ఆ ప్రేమ అదంతా కష్టమవుతుంది. అంటే మనకు ఒక సామెత ఉంది, మోసేవాడికే కావడి బరువు తెలుస్తుంది, మోయినవాడికి కావడి బరువు ఏం తెలుస్తుంది. శ్రమ చేసేవాడికి శ్రమ గురించి తెలుస్తుంది. అమ్మ కడుపు చూస్తుంది, లేకుంటే భార్య జేబు చూస్తుంది, లేకుంటే ధనం చూస్తుంది అని అంటే అమ్మకు అది మళ్ళా భార్య కూడా ఇంకొక అమ్మ కూడా మళ్ళీ ఆయన కొడుకు చేస్తుంది. ఇంట్లో భార్యను అమ్మను వేరు చేసి ఈమె తప్ప ఒప్ప అనటానికి లేదు. అంటే అమ్మకు ఉండే తత్వం ఏంటి అంటే అమ్మ తన కొడుకుని, తన బిడ్డని ఎప్పుడు సాధారణంగా కోప్పడటము చాలా తక్కువ మంది అమ్మల్లో ఉంటుంది. ద్వేషించడం అయితే అసలు సాధ్యం కాదు. కొడుకు ఎంత దుర్మార్గుడు అన్నా కానీ, అంటే మరీ దుర్మార్గుడు ప్రజాకంటకుడు అయితే చాలామంది తల్లులే దాన్ని రివెంజ్ తీసుకున్న రోజులు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ అమ్మ అనే ఒక వ్యక్తి కొడుకు కనుక ఆ కొడుకు ద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అమ్మ దాన్ని భరిస్తుంది. తండ్రి ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు కానీ తల్లి ఎక్స్ప్రెస్ చేయదు. ఎక్స్ప్రెస్ చేయకపోగా దాన్ని కడుపులో పెట్టుకుంటారు. అంటే ఎందుకు పెట్టుకుంటుంది అంటే అమ్మ కడుపు నుంచి మనం వచ్చాం, అమ్మకు ఆ కష్టం తెలుసు. అందుకే తెలంగాణలో నాకు తెలిసి గత 30 ఏళ్ళుగా 75-80 నుంచి మొన్నటి వరకు 2002, 2004, 2005 వరకు పోలీసు నిర్బంధంలో తెలంగాణ తల్లులు ఎంత ఇబ్బంది పడ్డారు అందరికీ తెలుసు. ఇండ్లు గాలబెట్టారు, ఇండ్లు కూలగొట్టారు, కొడుకులను బిడ్డలు తీసుకొని పారిపోయారు. కొడుకు కోసం తల్లి ఎన్ని రకాల అవస్థలు పడ్డది, పరాయి పంచల్లో ఉంది. బిడ్డ కూడా ఆ టైంలో కొడుకు ఎటో పోతే, కొడుకు పారిపోతే, నక్సలైట్లలో ఉంటే బిడ్డ పుష్పవతి అయితే తీసుకొని 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పారిపోయిన తల్లుల బాధలు చాలా ఉన్నాయి. అంటే అంతటి అవస్థలు పడ్డ తల్లుల గడ్డ మీద పుట్టిన వాళ్ళే. ప్రతి ఒక్కరిది ఒక కథ ఉంటుంది. ఎవ్వరికి కథ లేని తల్లి, కథ లేని మనిషి ఉండడు. అక్షరీకరించడం అనేది చేయకపోవచ్చు, అందరం సాధ్యం కాదు. అందరికీ ఆలోచన రావాలి, రాయాలనిపించాలి, రాసే ఓపిక ఉండాలి, రాసే నైపుణ్యం ఉండాలి. ఇవన్నీ సమస్యలు ఇవన్నీ. అందుకే అమ్మను మనం గుర్తు చేసుకోవటం అని అంటే ఒక రకంగా ఊరును గుర్తు చేసుకోవటం అంటే మన ప్రాంతాన్ని గుర్తు చేసుకోవడం. అంటే ఒక లింబాద్రి లాంటి వాళ్ళు ఒక తల్లి గురించి రాయటం అంటే అది మనందరి తల్లి ఉన్నట్టు లెక్క. అందులో ప్రత్యేకమైన లింబాద్రి తల్లి మాత్రమే ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. అదే సంబంధం ఉంటుంది, అదే పేగు సంబంధం ఉంటుంది. మీకు మగ్జిమ్ గోరికి అమ్మ నవలలో ఉండేది అమ్మ ఆ రోజున్న పోరాటాలని నడిపి పోరాటాల్లో భాగమైన అమ్మ. కానీ ఈ రోజున్న తల్లులు అటువంటి త్యాగాలను చేశారు. ఒక్కరు కాదు, 1000 మంది చేశారు. ఆ 1000 మంది తల్లుల యొక్క ప్రతిబింబము, దర్పణం అంటామా, దాని రిఫ్లెక్షన్ అంటామా, ఏదైనా అది లింబాద్రి ఆ ప్రయత్నం చేయడం అనేది మాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఇన్స్పిరేషన్. మేము మా తల్లి మల్లమ్మ నీ మనసు ఎన్నేళ్ళ సెలవమ్మ అని. ఆ తర్వాత మిట్టపల్లి సురేందర్ రాసిన పాట ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది. తిరుపతి అనే ఒక కవిరా, మీరు వినండి ఎప్పుడైనా. ఆ పాట వింటే మొత్తం తల్లి యొక్క తపన, అంటే అది వినే ఉంటారు మీరు. నేనైతే మా అమ్మ చనిపోయినప్పుడు ఆ పాటను 10 రోజులు నేను కొన్ని 1000 సార్లు విన్నాను. మిగతా చోట్ల రాలే. ఈవెన్ మీకు ఆంధ్రలో ఆ కవులు రాసిన, ఇంతకుముందు కుమారస్వామి ప్రస్తావించిన కవులందరూ రాసిన జ్ఞాపకాలు నాకు తెలిసి అంతటి
డెప్త్ ఉందో లేదో నాకు తెలియదు కానీ బట్ ఇలా ముగ్గురు మాత్రం చాలా అద్భుతమైన తల్లి మీద రాశారు. మిత్ర రాసిన పాటలోనైతే మీకు ఒక తల్లి పోలీసుల నిర్బంధంతో కొడుకుల వలన ఎంత ఇబ్బందులు పడ్డదో మొత్తము పోలీసు వేదిక మీద ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిసి పెరిగిన వాళ్ళం, నా పెరుగుదలను చూసిన వాళ్ళు. జడ్జి గారు కొంచెం ముందు గ్రౌండ్లో నా పెళ్లి చేశాడు. నా పిహెచ్డికి స్టూడెంట్ ఉద్యమాల్లో గైడ్గా ఉన్నాడు. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా పరిచయాలు, చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళని. దురదృష్టమైనా సరే కొంత ధైర్యం తెచ్చుకొని మాట్లాడాలని అనిపించింది. నేను లక్ష్మణ్ లాగా రెగ్యులర్గా రాసే అలవాటు ఉన్న వాడిని కాదు. కుమారస్వామి ప్రొఫెసర్ లాగా కూడా రాసే అలవాటు ఉన్న వాడిని కాదు. కానీ మా అమ్మ నాన్నల ఆశీస్సులతో చాలా ముందుకెళ్ళిన వాళ్ళు. నాకేమనిపించిందంటే నాకు పుస్తకం రాయాలనే ఆలోచన రాలే. మా అమ్మ చనిపోయిన తర్వాత చేస్తున్న సాంప్రదాయాలన్నీ చూసి 11 రోజుల వరకు నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఎవరింటికి వెళ్ళకూడదు, ఆఫీసులకు పోకూడదు అని అన్నారు. ఆ 10 రోజులు నేను రోజు పలకరించే వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడుతుంటే పడుకున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంటే బహుశా 10th or 11th డే నైట్ నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది. లేచి వేడ్చిన, తలబట్టుకున్నా. అప్పుడు అనిపించింది ఎందుకో అసలు ఈ బాధ అంతా పోవాలంటే మా అమ్మను మొత్తం గుర్తు చేసుకుంటే అయిపోతుందేమో అనిపించి రాయటం మొదలుపెట్టా. ఒక 2-3 గంటల్లో దాదాపు నేను రాసే 10-15 పేజీలు రాసేసాను. మిత్రులతో అడిగితే రాస్తే బాగుంటుందని. ఎందుకు రాయాలనిపించింది, ఎందుకు ఈ మీటింగ్ పెట్టాలి, మేము అందరిలాగానే 3వ రోజు చేసుకున్నారు, అందరిలాగానే నిద్రలకు పోయినాం, అందరిలాగానే గోదావరి గంగకు ఇవన్నీ ఉన్నాయి. అయినా సరే ఈ అమ్మ రిక్క లక్ష్మి 10 నుంచి ఈ ఊరుకు వచ్చినటువంటి నా తల్లి. నా తల్లి కథ కాదు, ఇది అందరి తల్లుల కథ అని చెప్పాలనిపించింది. నా అందరి తల్లుల కథ రాసేవాళ్ళు లేరేమో అనిపించింది. మా అమ్మ నాగానే మా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మా మేనత్తలు అందరు గట్టనే కష్టపడ్డారు, నేను కాదన్నా. నాకు బాగా గుర్తుంది, అక్కడున్న మా ఇల్లు నుంచి ఇక్కడ దాకా మా అమ్మ కైకిలు పోతుంటే ఒక 2 రూపాయల కొరకు మా అమ్మ వెంబట నేను బాగా ఏడిసిన. నాకు 2 రూపాయలు కావాలని కష్టం ఉండే. కానీ అమ్మ నాన్న పెంపకములో నాకు 2 లక్షల రూపాయల ఉద్యోగం వచ్చింది. కోట్ల రూపాయలు శాంక్షన్ చేసే సంతకం పెట్టేటువంటి ఒక అధికారం వచ్చింది. కాబట్టి నాకేమనిపించింది అని అంటే మా అమ్మ 2 రూపాయల కూలి కోసం కొట్లాడే మా తల్లికి మా అమ్మ నాన్నల పెంపకంలో ఈ రాష్ట్రానికి ఒక గొప్ప విద్యార్థిగా, విద్యావేత్తగా, ఒక ఉన్నత పెద్ద మండలి చైర్మన్ కాగలిగా, 2 రూపాయల నుంచి 2 లక్షల ఉద్యోగాన్ని పొందగలిగా. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే 2 సంఘటనలు
మీ ముందు చెప్తా. అందరి కుటుంబాల్లాగానే మా కుటుంబం, మాకు ఎద్దు వ్యవసాయం లేదు సార్. అనేక జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని మర్చిపోతా ఉన్నాం. ఈ పుస్తకము, ఈ సమావేశం చాలా ఒక ఉద్దేశపూర్వకంగానే అన్ని సాంప్రదాయాలు రిక్క లక్ష్మికి, రిక్క నరసయ్యకు ఇది అంత సాధ్యమైనప్పుడు అలాంటి తల్లులందరికీ కూడా ఇవి సాధ్యమే అని చెప్పటాని కోసమే చెప్పదలుచుకున్నాను. రెండవది, ఇలాంటి వెనుకబడ్డ, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల నుంచి వచ్చినటువంటి నేను ఈ స్థాయి దాకా వచ్చినప్పుడు నాకంటే ఇప్పటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో అంతకంటే గొప్పవాళ్ళు కావడానికి అవకాశాలు ఉన్నాయి, మీరందరూ ఆలోచించాలనేటువంటి ఒక విజ్ఞప్తి చేయడానికి మాత్రమే మీటింగ్ పెట్టాం. మీటింగ్ ఉద్దేశం మేము గొప్ప అయినము కాబట్టి గొప్పతనాన్ని చెప్పడానికి కాదు. ఎందుకు చెప్పాలనిపించిందంటే, మీకు చెప్పాను ఇంతకుముందు, 2 రూపాయల కూలి కొరకు మా వెనుక నేను వెళ్ళినాను. 3 పైసల తునికాకు కట్ట కోసం మా అమ్మతో పాటు ఇక్కడ కూర్చున్న చాలామంది ఉన్నారు. వాళ్ళలాగా నేను కూడా ఆకు తెంపడానికి వెళ్ళాను. తర్వాత చదువుతున్నటువంటి క్రమంలో ఉద్యమాలలో భాగమైనప్పుడు రాత్రిపూట పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. బాగా గుర్తున్న సంఘటన ఒకటి, 1982 జనవరి 19వ తేదీన భారతదేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ కలిసి, అఖిలపక్ష పార్టీలు కలిసి భారత్ బంద్కు పిలిపించారు. భారత్ బంద్ కొరకు 3 రోజుల ముందు, సంక్రాంతి అయిన తర్వాత, మేమందరం మా అమ్మమ్మ ఊరికి సంక్రాంతికి వెళ్ళి అడిపదిరికి వెళ్ళి వచ్చిన తర్వాత, మా ఇంట్లో చాలా ఇరుకైన ఇల్లు, మంచం వేస్తే తలుపు తీయడానికి లేని సౌకర్యం ఉన్న ఇల్లు, నేను మా పెద్దమ్మ ఇంట్లో పడుకున్నా. రాత్రి 12:30 1 గంటకి పోలీసులు జీప్ వచ్చింది. వచ్చి మా చుట్టాలే కదా, మా వాళ్ళే కదా కామదారులు, లింబాద్రి ఎక్కడ ఉంటారంటే వాళ్ళు పట్టుకుపోతారు అనుకున్నారో లేదో తెలియదు, ఆడ కాదు పడుకున్నది, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పెద్దవాళ్ళ ఇంట్లో పడుకున్నారని వచ్చారు. తెలిసిన కానిస్టేబుల్ తీసుకెళ్ళాడు. నేను చెప్పిన, ఇంత రాత్రి ఎందుకు వచ్చింది పొద్దున. నన్ను పట్టుకొని గ్రామ పంచాయతీకి పోతే మా అమ్మ బిక్కుబిక్కుమనుకుంటూ ఆ రోజున్న సర్పంచ్ కొడిగల బుచ్చన్న ఇంటికి వెళ్ళి రాత్రి నా కొడుకుని ఇడిపి అయ్యా అని ఏడ్చింది. నాకు బాగా గుర్తుంది. ఆయన పోలీసు వాళ్ళు వినరు కదా, తీసుకెళ్తే నేను భీమగల్ పోలీస్ స్టేషన్లో ఉన్నా. మా అమ్మ తెల్లారే వరకు భీమగల్లో అంగడి బజార్లో వచ్చి మా అవ్వ కూర్చొని ఏడుస్తున్నాను. నాకు తెలుసు మా వస్తుందని. నేను పోలీస్ స్టేషన్ నుంచి మెల్లగా కానిస్టేబుల్కి చెప్పి ఎస్ఐ లేనప్పుడు బయటకు వచ్చి మా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నాకేం కాదే, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వో ఊరుకు, నేను మళ్ళీ వస్తా, ఒకరోజు ఉంచుకొని పంపిస్తారు అని చెప్పిన. మా అమ్మ అమాయకురాలు వెళ్ళిపోయింది. కానీ నాలో ఒక చైతన్యం ఉండటం వల్ల మా అమ్మని పంపి మా ఊరు నుంచి అక్కడి నుంచి అంగడి బజార్ నుంచి పోలీస్ స్టేషన్ పోకుండా బెజ్జోరకు పోయి, బెజ్జోరులో ఉన్న స్వర్గీయ కామ్రేడ్ యాదగిరి అన్న గారు అక్కడ ఉంటే, అన్న భారత్ బంద్ బ్రహ్మాండంగా జరగాలి భీమగల్లో, మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉన్నారు, నాతో పాటు సిరికొండలో సిహెచ్ రాజన్న, అట్లాగే అమరుడు కామ్రేడ్ రామచందర్, వీళ్ళందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. నేను మళ్ళీ బెజ్జారోకి వెళ్ళి చెప్పి మళ్ళీ వెనక లైన్లో వచ్చి పోలీస్ స్టేషన్కి ఉన్నాం. పోలీసులు వచ్చిన తర్వాత
మా పట్ల ప్రవర్తించాల్సిన తీరు ప్రవర్తించారు. తర్వాత జైలుకి వెళ్ళాము, వచ్చాం. అప్పటి నుండి కూడా మా అమ్మకు ఈ ఊర్లో పోలీసులు వస్తే మా అమ్మకు భయం. మా ఇంటికే వస్తారేమో, నా కొడుకును పట్టుకపోతారేమో. అయినా ఎప్పుడు కూడా నువ్వు తిరగొద్దు, నువ్వు ఇది చెయ్యొద్దు అని అన్నాడు వాళ్ళు. అంతేకాదు, మా అమ్మ నాన్నలో ఉన్న గొప్పతనం ఏంటంటే మా అభిప్రాయాలను ఎప్పుడు ఏది కాదనిలే. ఉద్యమాల్లో ఉన్నా, చదువుకున్నా ఇష్టం వచ్చిన ఉద్యోగం చేసినా, లేదా మేము ఇష్టపడ్డటువంటి వివాహం చేసుకోవడానికి ప్రపోజల్స్ పెట్టినా ఎక్కడ కూడా ఇది వద్దు, ఇది ఎందుకు అనేటటువంటి గొప్ప దార్శనికత కలిగారు. కాబట్టి నాకేమనిపించిందంటే మా అమ్మ ఎన్నడూ బడి మెట్లెక్కలి, చదువుకోలే. కానీ మీ అందరూ కూడా అంతే, చదువుకోకపోయినా జీవితం అనే ఒక గొప్ప విశ్వవిద్యాలయంలో మీరు మాకంటూ గొప్ప ప్రొఫెసర్లు, మాకంటూ గొప్ప ఆచార్యులు మీరు. కాబట్టి మీ జీవితం నుంచి నేర్పిన విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి తప్పకుండా మనందరి జీవితంలో అందరి తల్లులకు అదే ప్రేమ ఉంటుంది, అదే బాధ్యత ఉంటుంది. కాబట్టి మమ్మల్ని మా అమ్మ నాన్న ఎప్పుడు ఏమనుకోకుండా, కొట్టుకోకుండా, తిట్టుకోకుండా. ఇంతకుముందు సుదర్శన్ ఒక మాట చెప్పాడు, తన కష్టం వచ్చినా, బాధ అనిపించినా కన్నీళ్లతో తీర్చుకున్న తప్ప కడప దాటనీయలే. మా ముచ్చట మా అమ్మ నాన్న ఎప్పుడు ఇల్లు బయట తీసుకెళ్ళలే. మేము మాట్లాడుకోదలుచుకుంటే ఇంట్లో రాత్రి 10 గంటలకు తలుపు పెట్టుకొని, లేదా మా బాబు చెప్తాడు మేము అన్ని పొలం కాడ మాట్లాడుకుంటాం. కాబట్టి ఎవరితో మాట్లాడి చర్చ చేయలేము. ఎప్పుడు జీవితంలో పనితో పాటు మా బతుకుదెరువు చూసుకొని ఏ రకమైన వివాదాలు లేకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కొడుకుల్ని ప్రయోజకుల్ని చేసి మంచి కోడళ్ళను తీసుకొచ్చి పెళ్ళి చేసి వాళ్ళందరం కలిసి జీవించడానికి ప్రధానమైన కారణం ఏదైనా ఉంటే అది మా అమ్మ మొదలు, తర్వాత మా నాన్న అని అనుకుంటున్నాను. ఎందుకంటే మా బాపుని అడిగిన, నాకు అనిపిస్తుంది బాపు నువ్వే చేసినావు అంటే, నేను ఎక్కడ చేసినా, మనం బెద్దుపాలు చేసినప్పుడు పంట సరిగా రాలేదని ఎత్తేసి నేను బొంబాయి ఇంటికి వచ్చి చూస్తే 4000 ఉన్నాయి. ఎంచుకున్నారు మా అమ్మ అన్నది, బిడ్డ ఇలా 100 రూపాయలు ఎక్కువ వచ్చినాయి, మనకి ఇంటికి సైకిల్ మీద పోయి ఆలయాలకు ఇచ్చి రాకపోలేదు. మళ్ళీ నేను పోయి ఆమెకు 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఎంతో మెచ్చుకొని, అయ్యో ఇంత నిజాయితీ పరులు ఉన్నారా, అందుకే మీకు ఎక్కడంటే అప్పుడు అప్పిస్తారు అని అంటదాన్ని. వచ్చాం, ఆ 4000 తీసుకొని నేను బొంబాయి వెళ్ళిన. మా నాన్నను దుబాయ్ పంపిన వ్యక్తి దగ్గర 4000 రూపాయలు ఇచ్చి నన్ను పంపమన్నా. మా నాన్నకి ఎందుకో తెలిసింది, ఆయన ఉత్తరం రాశాడు, నా కొడుకును దుబాయ్ పంపొద్దు, ఎండలు బాగున్నాయి, వాడిని బాగా చదివించాలనుకుంటున్నా, వాపసు పంపుతున్నాను. ఆ ఏజెంట్ నన్ను వాపసు పంపించాడు. మా నాన్న పోయినప్పుడు ఆయన ఫ్రీగా పంపాడు కాబట్టి డబ్బులు ఆయనకు వదిలిపెట్టి నేను వచ్చా. అప్పుడు నేను వేల్పూర్లో ఎస్ఎస్సి చదువుతున్నా, మళ్ళీ స్కూల్కి వెళ్ళి పరీక్షలు రాసిన. ఇలాంటి అనేక సందర్భాల్లో చదువు మానుకోడే సందర్భాల్లో నేను జీతం ఉన్నోడిని జీతం బంద్ చేయించి చదివించినటువంటి ఈ కుటుంబం వీళ్ళు ఎంతో గొప్పగా నన్ను తీర్చిదిద్దింది అని అంటే, నాకు చదువుకోవాలనే ఉద్దేశం లేకుండే. నాకు బొంబాయి పోయినప్పుడు నా కలలో పశువులు వచ్చినాయి, ఎడ్లు వస్తుండే. ఎందుకంటే బాజన్న గారు మనం భయపడొద్దు, మనం అప్పులు ఉన్నాయని డబ్బులు లేవని బాధపడొద్దు. అయినా మీ అందరి ఆశీర్వాదాలతో గౌరవ మాజీ మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు, సోదరులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, వారందరి ఆశీర్వాదాలతో ఈ రాష్ట్రానికి నేను ఉన్నత విద్యామండలి చైర్మన్ కాగలిగిన. చదువుకోకపోతే సాధ్యం కాదు కదా. కాబట్టి అమ్మలకు, అక్కలకు, నాన్నలకు, తమ్ములకు అందరికీ సమావేశాలు ఏమన్నా ఉపయోగపడితే మా తల్లికి సాధ్యమైంది అందరు తల్లులకు సాధ్యమైందని, నాకు సాధ్యమైంది మనందరికీ అంతకంటే గొప్పగా సాధ్యమవుతుందని విశ్వసిస్తూ ఇలాంటి ఒక స్మృతి సభలో మీరందరూ వచ్చి ఇన్ని గంటలైనా వెయిట్ చేసి ఉన్నందుకు మీ అందరికీ నా తరఫున, మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకే కాదు నా కుటుంబంలో గారి స్మృతి సభలో పాలుపంచుకుంటున్నటువంటి పెద్దలు మల్లేపల్లి లక్ష్మయ్య గారికి, నిమ్మ నారాయణ గారికి, ప్రభాకర్ అన్నకు, అట్లాగే ఇక్క లక్ష్మి గారి భర్త నా మిత్రుడు
లింబాద్రి సార్కి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున, లింబాద్రి సార్ యొక్క శ్రేయోభిలాషులకు, రావుట్ల గ్రామ ప్రజలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. లింబాద్రి సార్ నాతో వాళ్ళ అమ్మ గురించి నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు పంచుకోవడం జరిగింది. ప్రభాకర్ అన్న కూడా కొన్ని విషయాలు చెప్పినారు. అయితే అమ్మ కన్నా మిన్న ఏది లేదు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద అమ్మ కన్నా మిన్న అనేది లేదు అసలు. ఆ పాత్ర పోషించింది అని చెప్పి వారి మాటల్లో నాకు అర్థమైంది. ఆమెకున్న ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ఇద్దరు భార్యాభర్తలు, లక్ష్మి గారు వారి భర్త గారు, అన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొని వారి సంతానానికి మంచి విద్యను అందింపజేసినారు. అట్లాగే లింబాద్రి సార్ని చూస్తే, లింబాద్రి గారు నాకు మా తండ్రి స్వర్గీయ సురేంద్ర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా